సిద్ధు క్యారెక్టర్స్ చాలా లైట్గా ఉంటాయి, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. జాక్ ట్రైలర్ చూస్తుంటే తనని ఇష్టపడే వాళ్ళు ఏవైతే కోరుకుంటున్నారో ఎలిమెంట్స్తో పాటు కొన్ని కొత్త ఎలిమెంట్స్ కూడా యాడ్ అయినాయి. సో బజ్ మాత్రం చాలా హైలో ఉంది. సో ఆ బజ్కి ఎక్స్టెన్షన్గా ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. హాయ్ సిద్ధు. ఫైన్. హాయ్ వైష్ణవి. సో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ భాస్కర్ గారితో చేయటము, లేకపోతే మీ కాంబినేషన్ ఎక్స్పెక్టేషన్స్. ట్రయల్ అయితే ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయింది. మాకు సిద్ధుని ఎందుకైతే ఇష్టపడ్డామో ఎలిమెంట్స్తో పాటు కొత్త ఎలిమెంట్స్ కూడా చాలా బాగా బ్లెండ్ అయినాయి. చాలా సూపర్గా వెళ్తుంది ట్రైలర్. ఇప్పుడు చాలా బజ్ క్రియేట్ అయింది. జాక్ ట్రైలర్తో బజ్ హైక్ తీసుకెళ్ళిపోయారు. సో ట్రైలర్తో తీసుకెళ్దామని ఎక్స్పెక్టేషన్స్ ముందు అంత బజ్ కనిపించలేదు జాక్కి. ట్రైలర్ వచ్చిన తర్వాత సెట్ అయింది, గ్రౌండ్ సెట్ అయిపోయింది, పిచ్ క్లియర్గా ఉంది. సో ఏంటి అదేనండి, ఇట్స్ అ గుడ్ థింగ్. బజ్ మీరు అన్నట్టు ముందు లేదు. మేము కూడా ఏంటంటే వీ వెయిటెడ్ ఫర్ ద రైట్ టైం. ఎందుకంటే నాకు ముందు 2 రిలీజ్లు ఉన్నాయి. నాకు మ్యాడ్ ఉంది, రాబిన్హుడ్ ఉంది. సో నాకేంటంటే ఆ ప్రమోషన్స్ అవన్నీ జరుగుతున్నప్పుడు ఒక హెల్దీ స్పేస్ వదిలేయాలి ఎప్పుడైనా సరే. సూపర్ కదా అలా ఆలోచించడం. డెఫినెట్లీ అండి, బికాజ్ అంటే నేను నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కూడా ఐ వుడ్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్. బికాజ్ ఇప్పుడు రిలీజ్ డేట్లు ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు, నేను ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ రాబిన్హుడ్ జరుగుతున్నప్పుడు ఐ కాంట్ బీ కమింగ్ ఇన్ బిట్వీన్ అండ్ దూరితే అప్పుడు మనకి ఇరిటేటింగ్ ఉండదు. వాళ్ళ పొజిషన్ ఎవరి పొజిషన్లో మనం ఉన్నప్పుడు. సో ఆబ్వియస్లీ ఆ హెల్దీ స్పేస్ నాకు కూడా ఐ నో దట్ మై పియర్స్ విల్ లీవ్ దట్ హెల్దీ స్పేస్ ఫర్ మీ టుమారో వెన్ ఐ గ్లాడ్ మీరు అలా ఆలోచించగలిగారు. డెఫినెట్లీ అండ్ నాకు కూడా ఏంటంటే ఓవర్ ఇది చేయాలని లేదు నాకు. అంటే జనాలకి ఒక పాయింట్ తర్వాత ఎంత ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోగలుగుతారు కదా. ఆల్రెడీ 2 సాలిడ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, 2 కంటెంట్స్ వస్తున్నప్పుడు ఐ డెంట్ వాంట్ టు కమ్ ఇన్ బిట్వీన్ దాట్ అండ్ కన్ఫ్యూజ్ పీపుల్, యూనో. సో జాక్ ట్రైలర్ చూసిన తర్వాత భాస్కర్ గారికి ఒక ఎమోషన్స్ ఉంటాయి, అంటే టేక్ అవే పాయింట్స్ ఉంటాయి. సినిమా కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఆయన అటెంప్ట్ మాత్రం చాలా సిన్సియర్గా ఉంటుంది. చాలా పాయింట్స్ ఉంటాయి మనకి. బొమ్మరిల్లు దగ్గర నుంచి మొన్న రిలీజ్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వరకు ఎక్కడో చోట మనం థాట్ ప్రాసెస్ కొంచెం ఆలోచన విధానాన్ని మార్చే విధంగా ఉంటాయి. ఆయన డైలాగ్స్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ మనకు బాగా అలవాటైన క్యారెక్టర్స్ని కొత్తగా చూపిస్తుంటారు. పర్సెప్షన్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చాలా కొత్తగా ఉంటుంది. జాక్లో మాకు ట్రైలర్ చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉంది, ఏదో సస్పెన్స్ రన్ అవుతూ ఉంది. మీ తాలూకు పంచులు హైదరాబాదీ హిందీతో చాలా బాగా పడినాయి. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏదో 9 hours 2 hours హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. అంటే ఇదేదో చాలా ఒక ఇంటలెక్చువల్ ఫిల్మ్, చాలా ఒక అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ ఫిల్మ్ ఆ టైప్ ఏం కాదండి. ఇది ఇట్స్ ప్యూర్ సింపుల్ బేసిక్ తెలుగు సినిమా. ఇది బేసిక్ తెలుగు సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్, గ్రేట్ క్యారెక్టర్స్, గ్రేట్ సిచ్యువేషన్స్, గుడ్ హ్యూమర్. దట్స్ ఇట్ అండి. సో వైష్ణవి, మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే బేబీతో మంచి పెర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్నారు. సో మ్యాజిక్ జరిగింది బేబీతో. మళ్ళీ సో జాక్తో ఎలాంటి క్యారెక్టరైజేషన్లోకి వచ్చారు? అంటే ఈ క్యారెక్టరైజేషన్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు యాజ్ అన్ ఆర్టిస్ట్? సో ఇందులో నేనైతే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, అది చాలా డిఫరెంట్. ఫస్ట్ నా 2 సినిమాల్లో కొంచెం సీరియస్గా అవన్నీ ఉన్నాయి కదా, ఇందులో ఒక ఫన్ ఎలిమెంట్ కూడా ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఒక చిన్న డ్రైవ్ ఉంటుంది, ఆ ఫన్ చాలా మంచిగా అనిపిస్తుంది సార్. అది చాలా బాగుంటుంది. మీకంటే కొత్తగా అనిపించిన ఎలిమెంట్స్, ఫన్ ట్రై చేయడం చాలా కొత్తగా అనిపించింది సార్. కాంబినేషన్ సీన్స్ ఎలా ఉంటున్నాయి? కాంబినేషన్ సీన్స్ అంటే అందరికీ కాంబినేషన్స్ ఉన్నాయి సార్ ఈ సినిమాలో. నాకు తనకి సాలిడ్ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. నాకు ప్రకాష్ గారికి కాంబినేషన్ సీన్స్. మీ కెమిస్ట్రీ బాగుంది సార్. ఎవరిది? ప్రకాష్ రాజ్ గారిది. బాగుంటుంది. అసలు టామ్ అండ్ జెర్రీ లాగా, టామ్ అండ్ జెర్రీ హ్యూమర్ మోడ్లో ఉంటుంది. సో అందరితోటి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. అంటే నాకు బేసిక్గా అందరితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి అండి. సో భాస్కర్ గారు నేను ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే, సో డిలైట్ సిద్ధుతో వర్క్ చేయటం అంటే ఇది కాదు, ఇంకా చాలా చూస్తాం సిద్ధు నుంచి, ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఏరియా అనేది చాలా ఎక్కువ ఉంది. ఒక సీన్ పేపర్ ఇచ్చేసి మనం చాలా కాన్ఫిడెంట్గా మానిటర్ ముందు కూర్చోవచ్చు అలాంటి ఆర్టిస్ట్ అన్నారు. సో ఎవ్రీ డైరెక్టర్కి కొన్ని వాళ్ళ ట్రేడ్స్ ఉంటాయి. ఆ ట్రేడ్స్లోకి అంటే భాస్కర్ గారి ట్రేడ్స్లోకి మీరు వచ్చారా? మీరిద్దరు కలిసి ఒక ఫ్యూజన్ సెట్ చేశారా? అందులో ఇద్దరు కలిసి ఒక ఫ్యూజన్లోకి వచ్చామండి మేము. లైక్ వీ క్లియర్లీ న్యూ దట్ ఇల్లు తర్వాత వస్తుంది సినిమా అని ఆయనకు కూడా తెలుసు. అండ్ నేను కూడా కొంచెం క్రేజీగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏదో ఒకటి అని సంగతి ఆయనకు కూడా తెలుసు, ఐడియా ఉంది. సో ఫస్ట్ నుంచి ఆయన డే 1 నుంచి ఆయన విషయంలో క్లియర్గా ఉన్నారు దట్ నేను నీకు ప్రాపర్ క్యారెక్టరైజేషన్ ఇస్తాను నేను నీకు,
టిల్లు స్క్వేర్ తర్వాత వచ్చేది అంటే దాని అంత అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ దానికంటే తక్కువ కూడా అవ్వదు అని ఆయన ఫస్ట్ నుంచి క్లారిటీ ఉన్నారు. సో ఆ క్లారిటీ ఉంది ముందు నుంచి. అంటే కంప్లీట్ టిల్లుకి ఎవేగా కనిపించిన ప్రాబ్లమే, అలానే టిల్లులా కనిపించిన ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్లీ. ఆ బ్యాలెన్స్ ఎంత ఛాలెంజింగ్ అనిపించింది మీకు? ఫస్ట్లో కొంచెం అనిపించింది సార్, తర్వాత దాన్ని పట్టించుకోవడం మానేసిన తర్వాత అది ఈజీ అయిపోయిందండి. సూపర్. జాక్కి ట్రూగా ఉంటూ, జాక్ సినిమాకి ట్రూగా ఉంటూ చేసుకుంటూ వెళ్ళిపోయేసరికి అది ఈజీగా అనిపించింది సార్. ఎందుకంటే మీరు అన్నట్టు కంప్లీట్లీ ఆపోజిట్గా వెళ్ళిపోకూడదు, మళ్ళీ అక్కడే కూడా ఉండకూడదు. అక్కడ సర్ప్రైజ్ బదులు షాక్ అవుతాం. యా, సో అలా ఏంటంటే కొంచెం మిడ్వేలో ఎక్కడో క్యాచ్ చేసాం అనుకుంటున్నాను నేను. అది మాకు ట్రైలర్లో యాక్షన్స్ తెలిసింది సార్. కంప్లీట్ అలా లేడు, కొంచెం ఆ టింజ్ ఉంది, బట్ ఇతను కొత్తగా ఉన్నాడు. సో అది బాగా వర్కౌట్ అయింది అనిపించింది. యాక్షన్ పార్ట్కి వచ్చేసరికల్లా మాకు అది చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఇప్పటి వరకు ఉన్న మూవీస్లో యాక్షన్ కంటే ఇది కొంచెం ప్రొఫెషనల్ యాక్షన్ లాగా అనిపించింది. ఏంటి ఇది యాక్షన్ మీద అంటే ఏం లేదు, ఆ క్యారెక్టర్ టైపేనండి. అది ఏంటంటే యాక్షన్ కూడా ఈ సినిమాలో కొంచెం ఆ క్యారెక్టర్కి తెలిసిన యాక్షన్ ఉంటుంది అనమాట. ఎక్కువ వెళ్ళిపోయి మరీ మాస్ లాగా కొడితే ఎగిరిపోయి ఒక్కొక్కడు ఎక్కడో పడ్డాడు అని అలా అంత స్టార్ హీరోస్ చేసే ఫైట్ కాకుండా కొంచెం ఇప్పుడు నా స్టేచర్కి నేను ఉన్న లెవెల్కి ఎంత చేస్తే కరెక్ట్, అండ్ ఫస్ట్ టైం నేను యాక్షన్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎంత చేస్తే కరెక్ట్ అంతే చేశానండి. సో కొట్టడం కూడా రాదు, పిచ్చి పిచ్చి కొట్టుపడేసాను అనే దెబ్బలు ఇడికి కూడా తగులుతాయి. అబ్బో 4 గంటలు చాలా తగులుతాయి. సో గేజింగ్ అనేది చాలా బాగుంటుంది సిద్ధు గారు. అంటే క్యారెక్టర్ని గేజ్ చేయటం కానీ, కథని గేజ్ చేయటం కానీ, సో ఆడియన్స్ మనని ఎంతవరకు అని మీరు కొన్ని బౌండరీస్ పెట్టుకుంటారు, అవి చాలా సూపర్గా వర్కౌట్ అవుతున్నాయి. ఏంటి వాట్ ఈస్ ద లాజిక్ ఏం లేదు సార్, ఇన్స్టింక్ట్ మీద వెళ్ళిపోతాను నేను. నాకు ఏదైనా విన్నప్పుడు నాకు ఏదైనా అనిపిస్తే, నాకు ఫీలింగ్ వచ్చిందంటే ఆ ఫీలింగ్ నాకు ఇమీడియట్గా అనిపిస్తుంది, అరే ఇప్పుడు నేను ఫీల్ అయింది ఆడియన్స్ చేత కూడా ఫీల్ చేయించాలి నేను వాట్ ఐ ఫెల్ట్ అనేది. ఇట్స్ లైక్ ఫుడ్, యూ ఈట్ సంథింగ్ వెరీ నైస్, అప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు చెప్పాలనుకుంటారు ఆ హోటల్లో తినండి బాగుంది అని చెప్పి. ఇట్స్ జస్ట్ దాట్. నేను ఒక కథ అన్న క్యారెక్టర్ అయినా విన్నప్పుడు నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నాకు ఇప్పుడు ఓకే ఇది నేను ఒక 2 స్టేట్స్లోని ఆడియన్స్కి చెప్పాలి, ఎందుకంటే నేను ఫీల్ అయింది వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి అనేది నాకు అనిపించేసి నేను వెళ్ళిపోతాను సార్. పెద్ద దానికి గేజ్ చేసి లెక్కేసేది ఏం లేదు. అంటే మాకేమనిపిస్తుంది అంటే ట్రూ సెన్సిబిలిటీస్ కనిపిస్తాయి. ఎందుకంటే ఇది బాగోటం వేరు, నాకు బాగోటం వేరు, మీరు రెండింటికి తేడా ఉంటుంది. రైట్ రైట్. ఇది బాగుంది సార్, బట్ వేరే వాళ్ళతో ట్రై చేయండి, నాకు వర్కౌట్ అదని మీరు చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. యా ఉన్నాయి కదా. అబ్సల్యూట్లీ. అంటే నేననేది ఏంటంటే బాగోటం వేరు, ఇది నాకు ఎలా ఉంటుంది అంటే మళ్ళీ పోయిన సినిమాలు ఎన్ని ఉన్నాయోగా హిట్ అయినా కూడా 2-3 ఉన్నాయి. ఓకే, హిట్ అయినా కూడా ఉన్నాయి, బట్ ఐ స్టిల్ సే దట్ అది నేను మిస్ చేసుకున్నానని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నాకు 100% తెలుసు దట్ ఇది నేను చూస్తాను, బట్ ఇది నేను చేయలేనని, ఇది నేను చేయకూడదని. సో ఆ గేజింగ్ చాలా సూపర్ అండి. అది నాకేంటంటే నేను అలా కనిపిస్తున్నానా లేదా, నేను ఆ సినిమా ఇప్పుడు చేయడం కరెక్టా కాదా అని చూసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ చేయబోతున్న 2 వెరీ గుడ్ ఫిల్మ్స్ కూడా నేను వినేసి టెరిఫిక్ ఫిల్మ్స్, బట్ నేను ఇప్పుడు చేయకూడదు ఈ సినిమా అనే ఒక ఫీలింగ్లో వదిలేసిన సినిమాలు కూడా ఉన్నాయండి. సూపర్. మీరు బేబీ సక్సెస్ తర్వాత, సో సక్సెస్ అనే ట్రాక్ ఎక్కడం ఎంత కష్టమో ఆ ట్రాక్ మీద ఉండటం కూడా అంతే కష్టం. చాలా బ్యాలెన్సింగ్ ఉండాలి, లేకపోతే ట్రాక్ తప్పి వెళ్ళిపోద్ది, ఎటో కెరీర్ వెళ్ళిపోద్ది. ఇక్కడ నథింగ్ బట్ సెలెక్టింగ్ ద స్టోరీస్ అంటారు, సెలెక్టింగ్ ద డైరెక్టర్స్, ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది. మీ ప్రాసెస్ ఏంటి? వాట్ ఈస్ ద లాజిక్ యూ అప్లై టు యాక్సెప్ట్ ద క్యారెక్టర్స్? లాజిక్ లాంటిది ఇంకా ఏం లేదు సార్, బికాజ్ ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. కానీ చాలా ఆఫర్స్ వస్తుంటాయి. అంటే సక్సెస్ అనేది వెరీ బిగ్ థింగ్ ఇన్ ఇండస్ట్రీ కదా. ఇప్పుడు 100 మంది అటెంప్ట్ చేస్తే హార్డ్లీ 4%, 5% సక్సెస్ ట్రాక్లోకి వస్తున్నారు. సో ఆ సక్సెస్ చుట్టూనే కాంబినేషన్స్, ప్రపోజల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా. మీరు ఎస్ అని చెప్పే స్టోరీస్ కంటే నో అని చెప్పే స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. సో ఎస్ అని ఎందుకు చెప్తారు, నో అని ఎందుకు చెప్తారు, అది అడుగుతుంది. నరేషన్ ఇస్తున్నప్పుడు అలో నాకు నేను కనిపిస్తే సార్ నన్ను ఎక్సైట్ చేస్తుంది ఫస్ట్. సో అప్పుడు నేను త్రూ అవుట్ ద ఫిల్మ్ నేను చూసుకోగలిగితే. మీ క్యారెక్టర్ టోటల్ స్టోరీనా? నాకు ఫస్ట్ నన్ను నేను చూసుకోవాలి, తర్వాత అదంతా స్టోరీ అంతా డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది కదా సార్. ఇంకా సో నాకు ఆ ఫీలింగ్ వస్తే, నాకు ఛాలెంజ్ ఏమన్నా కనిపిస్తే, నాకు ఛాలెంజింగ్ రోల్స్ కానీ ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే నాకు చాలా మంచి అనిపిస్తుంది సార్. సో అదే చూస్తూ ఉంటాను. ఒక బాక్స్ హీరోయిన్ టైప్లో ఉండడానికి పెద్దగా ఇష్టం. ఏది ఒక టిపికల్ అంటే ఒక స్టీరియో టైప్ హీరోయిన్గా ఏదైనా స్ట్రాంగ్, ఏదైనా డిఫరెంట్గా
ఛాలెంజింగ్ ఏదైనా ఉంటే నేను ఎస్ సార్. సో భాస్కర్ గారు కథ చెప్పిన వెంటనే ఆల్మోస్ట్ 1 డేలోనే ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయిందంట. మీరు ఇంత తక్కువ టైంలో ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది అని కూడా అంటున్నారు. అదే లేదండి, తెలుసు కదా కూడా నేను విన్న సేమ్ నైట్ నేను సాయంత్రం నీర్జ నాకు ఐడియా నరేట్ చేసి నేను సాయంత్రం చేద్దామని చెప్పాను సార్. ఓకే, అంటే నాకు ఐ డోంట్ లైక్ వేస్టింగ్ ఎనీ వన్స్ టైమ్ సార్. సమ్వన్ కమ్స్ అండ్ టెల్స్ మీ వన్ స్టోరీ, ఐ లిసన్ టు ఇట్, నాకు నచ్చితే గ్రేట్, నాకు నచ్చకపోతే నేను ఇమీడియట్గా చెప్పేస్తాను. హోల్డ్లో పెట్టడం అనేది అంటే నాకు ఎవరి టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు సార్. నాకు కూడా ఏంటంటే అది నాకు ఒక టికింగ్ టైం బాంబ్ లాగా ఉంటుంది నాకు కూడా లోపల. ఎవరైనా కట్ చెప్పేసి వెళ్ళినప్పుడు నాకు తెలుసు పాపం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే నేను వెయిట్ చేశా. ఒక ప్రొడ్యూసర్కు ఎవరికో కట్ చెప్పిన తర్వాత లేకపోతే చేస్తే నేను వెయిట్ చేశా. సో నాకేంటంటే వెన్ ఐ నో ది ఆన్సర్ ఫర్ షూర్ నేను చెప్పేయడం బెటర్ కదా సార్, ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు అండ్ వాళ్ళ ఎనర్జీ అంతా ఉంటుంది. సో నేను తనది నీర్జ రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ నేను ఇమీడియట్లీ ఒప్పుకున్నాను. నేను మీరు ఇప్పటివరకు వర్క్ చేసిన డైరెక్టర్స్తో ఆన్సెట్ జరిగిన డిస్కషన్కి భాస్కర్ గారితో జరిగిన డిస్కషన్కి ఉన్న వేరియేషన్స్ ఏంటి? అంటే ఇప్పటివరకు జరిగిన డిస్కషన్స్ ఏంటంటే నాకు మలిక్ తోటి వాళ్ళతోటి నేను విమల్ కలిసి కానీ, రాశాను. నేను వాళ్ళతోటి విమల్ విమల్ కానీ మలిక్ కానీ రవికాంత్ కానీ మేము కలిసి రాసాం. లైక్ రైట్ ఫ్రమ్ డే 1 ఈ 3 కథలు మేము కలిసి రాసాం. ఇప్పుడు మీరు కథలోకి వచ్చారు. లైక్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రాపర్గా సీన్ 1 టిల్లు హౌస్ ఎక్స్టీరియర్ అని చెప్పి స్టార్ట్ చేసాం మేము ప్రాపర్గా. ఇది అలా కాదు, భాస్కర్ గారు రాసేసుకుని మొత్తం ఒక సినిమా సెట్ చేసుకుని నా దగ్గర ఒక క్యారెక్టరైజేషన్ తీసుకుని వచ్చారు. నేను దాంట్లో జస్ట్ కొంచెం నాకు కావాల్సినవేవో నేను కొన్ని సార్ ఇక్కడ ఇట్లా చేస్తాను అక్కడ అట్లా చేస్తాను అని అంతే. మెటీరియల్ మొత్తం ఆల్రెడీ రెడీ అయిపోయింది 100%. యా ఫుల్లీ దిస్ ఇస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై భాస్కర్ అండి. నేను జస్ట్ ఇంప్రొవైజేషన్ చేశాను అంతే. ఎందుకంటే నాకు కూడా అదే కావాలి సార్. ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సమ్వన్ ఎల్సెస్ విజన్. ఎందుకంటే నేను కంప్లీట్గా నేను 24/7 నన్ను నేను ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నానో చూసుకుంటూ కూర్చుంటే అది సింగిల్ డైమెన్షనల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ వేరే వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారో కూడా నేను ఐ షుడ్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ దట్. సో అలా ఎక్స్ప్లోర్ చేయాలన్నప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఆల్దో ఐ విల్ ఆస్క్ 100 క్వశ్చన్స్, 100 డౌట్స్ అడుగుతాను. జెన్యున్గా భాస్కర్ గారు చాలా అనుకుని కూడా ఉంటారు, వీళ్ళ నాన్న అనుకుని ఉంటాడు. త్రివిక్రమ్ గారు డైలాగ్ ఉంది కదా, కూతురు రిమోట్ క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చారని, అట్లా భాస్కర్ గారు అనుకుని ఉంటారు వీడు పెద్ద క్వశ్చన్ బ్యాంక్లో ఉన్నాడని చెప్పి. నాకు అది కూడా ఓకే. బికాజ్ ఇఫ్ యూ ఆర్ అ క్వశ్చన్, యు ఆర్ అ ఫూల్ టిల్ యూ ఆస్క్, బట్ యు ఆర్ అ ఫూల్ ఫర్ ఎవర్ ఇఫ్ యూ డోంట్ ఆస్క్. సూపర్ సార్. అడిగేవరకే నువ్వు తెలియనితనం, నువ్వు అడగకపోతే ఎప్పటికీ తెలియదు. సో నాకు ఏదైనా అనిపిస్తే నేను డెఫినెట్గా అడుగుతాను, 100 క్వశ్చన్లు అడుగుతాను. బట్ ఇది కంప్లీట్లీ ఆయన బ్రెయిన్ చైల్డ్, ఆయన రాసి ఆయన తీసిన సినిమా అండి. సార్ మీ మీద ఒక చిన్న ఇది ఉంటుంది సార్, ఏంటంటే డైరెక్టర్స్ షాడో అవుతారు, ఓవర్ షాడో అవుతారు డైరెక్టర్స్ అనేది. కానీ మీతో మాట్లాడినప్పుడు కానీ సినిమా మీద ఉన్న ప్యాషన్, క్యారెక్టరైజేషన్ మీద ఉన్న ఇంట్రెస్టే తప్ప వాళ్ళ పనిలో ఏదో కావాలని జూరటం అనేది మాకెప్పుడు అనిపించదు. మమ్మల్ని చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాము. కానీ ఇలాంటి మాటలు విన్నప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు సిద్ధు గారు? నేను పట్టించుకోను సార్, ఎందుకంటే నా ఇంటెన్షన్ క్లియర్ ఉన్నప్పుడు, మీ ఫ్రెండ్స్ కూడా క్లియర్గా ఉంటారు. ఫ్రెండ్స్ కూడా క్లియర్గా ఉన్నప్పుడు నేను దెర్ ఇస్ అంటే వెన్ మై హార్ట్ ఈస్ క్లియర్, వెన్ మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ బ్యాడ్, దెన్ ఐ రియలీ కాంట్ కీప్ కేరింగ్ అబౌట్ వాట్ ఎవ్రీ వన్ ఈస్ సేయింగ్ దట్ సార్. ఇప్పుడు నేను మీరు ఎవరో ఏదో అనుకుంటారేమో అని చెప్పి నేను సినిమాలో సీన్ కరెక్ట్గా జరగకపోతే నేను ఇలా ఆపలేదు అనుకోండి, అది ఎలా? అది కానీ ఆపడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని ఆలోచన ఎప్పుడైనా వచ్చింది? అసలు అంత ఆలోచించాను సార్ నేను కరెక్ట్గా ఇక్కడ కరెక్ట్గా ఉన్నప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి అంతసేపు? ఎగ్జాక్ట్లీ, ఏదైనా సినిమా కోసమే. సినిమా కోసమే కదండి, అబ్సల్యూట్లీ. మీకు భాస్కర్ గారితో మాట్లాడిన తర్వాత ఏమనిపించిందంటే, సిద్ధు అంటే సీన్ని ఎన్హాన్స్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా వాళ్ళు అంటే టోటల్లీ సాటిస్ఫై చేసే ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. మీ ఇద్దరి గురించి అదే చెప్పారు ఆయన. అసలు ఆయన ఇచ్చిన ఒక రకంగా సర్టిఫికేషన్ ఇచ్చేసారు, ఇట్స్ ద బ్యూటిఫుల్ ఆర్టిస్టులు అండి. అసలు నాకు సగం టెన్షన్ ఏం లేదు, వాళ్ళకి ఆ సీన్ పేపర్ చేతిలో పెట్టేసి హ్యాపీగా మానిటర్ మీద కూర్చోవచ్చు, ఎటువంటి టెన్షన్ పడకుండా కూర్చోవచ్చు అన్నారు. వాట్ ఈజ్ యువర్ టేక్ వైష్ణవి గారు? సార్ భాస్కర్ గారు అంటే ఆల్మోస్ట్ మన టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోస్తో అంటే హీ హ్యాజ్ ఓన్ బ్రాండ్ కదా భాస్కర్ గారు. మీకు ఒక 4th ఫిల్మ్ అనుకోవచ్చు, సో థర్డ్ ఫిల్మ్ అనుకోవచ్చు. సో ఆయన అలా మాట్లాడటం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే గివింగ్ స్ట్రెంగ్త్, చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది ఆర్టిస్టులకి, ఏ ఆర్టిస్టులకైనా. సో మీ గురించి ఎప్పుడు మాట్లాడినా ఆయన ఫేస్లో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది మీ ఇద్దరి గురించి. అది చాలా మాకు కూడా యాజ్ అన్ యాక్టర్స్ అది చాలా పెద్ద కాంప్లిమెంట్ సార్. ఇవాళ ఆయన స్టేజ్ మీద ఆ మాట అనేసరికి నాకు చాలా మంచిగా అనిపించింది.
అంటే హీ బిలీవ్డ్ దట్ వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు పుల్ చేయగలుగుతారు అని చెప్పి నమ్మి, అది దట్ ఈస్ ఆల్సో నమ్మకం చాలా ఇంపార్టెంట్ కదా సార్, అండ్ నమ్మారు. అండ్ చాలా మంచి విషయం. సూపర్. భాస్కర్ గారు ఇంటి ప్రీవియస్ సినిమాతో పోల్చకూడదు సార్. ఆ కథ నేరేటివ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రతి కథని ఒకలా చెప్పలేం, చెప్తే అదేదో అది కూడా బోర్ కొడుతుంది ఎంత సూపర్ హిట్ ఫార్మాట్ అయినా సరే. ఈ కథ స్టైల్కి వచ్చేసరికల్లా కాస్త రేసీగా ఉంది, చాలా ఫాస్ట్ ఫేజ్లో కనిపిస్తుంది. భాస్కర్ గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే గ్యాలపింగ్ అంటారు. అవును, ఒక గ్యాలపింగ్ పేస్ ఉండాలి ఈ స్క్రీన్ ప్లేకి అని ఎప్పుడు గ్యాలపింగ్ అని 10 సార్లు అని నాకు గ్యాలపింగ్ అలా గుర్రం పరిగెడుతున్నట్టు ఉండాలి. అవును. ఎలా ఉంది ఈ రైడ్, ఎలా ఉంది? డెఫినెట్లీ అండి. ఆయన అంటే ఒక ఎప్పుడు ఎమోషనల్ డ్రామాస్ కానీ ఎమోషనల్ రిలేషన్షిప్స్ గురించి ఫిల్మ్స్ తీసే డైరెక్టర్ ఒక యాక్షన్ ఫిల్మ్ తీస్తే డెఫినెట్లీ దెర్ విల్ బీ సంథింగ్ వెరీ న్యూ. చాలా లైక్ ఫైట్లు చాలా ఎమోషనల్గా ఉంటాయి దీంట్లో. అంటే అదేనా కదా, హీరోకి కొట్టడం రాదు, వాడు ఎమోషనల్గా పిచ్చి పిచ్చి కొట్టేస్తాడు. వాడు ఒక పద్ధతిగా కంట్రోల్ చేయడమే కష్టం అయింది. అంతే పద్ధతితో కొట్టేవాడిని కంట్రోల్ చేయొచ్చు, పిచ్చి పిచ్చి కొట్టేవాడిని కంట్రోల్ చేయలేము. ఒకసారి కొట్టి ఆగి ఒక లుక్ ఇచ్చి అవన్నీ చేయడు, ఒక పొజిషన్ తీసుకొని 5-6 సార్లు కొట్టేస్తాడు అనమాట వాడు. సో అలా ఒక జనరలీ హ్యూమన్ ఎమోషన్స్ డీల్ డ్రామాస్ కామెడీస్ తీసే డైరెక్టర్ అయినా తను యాక్షన్ ఫిల్మ్ తీస్తే డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గానే పాన్ అవుట్ అయ్యింది. సో మీ పక్కనే ఒక రికార్డర్ పట్టుకొని తిరిగితే చాలా డైలాగ్స్ వస్తాయంటారు. ఎందుకంటే మేము రాణా గారి షోలో మీరన్న మాటలకి దగ్గరగా ఉన్నాయి. రవిప్రకాష్తో అన్న మాటలు, ఈ మగమండా కొడుకులతో తిరిగి చాలా రియల్ లైఫ్ నుంచి తీసుకునే డైలాగ్స్ లాగా కొన్ని. ఆ మాటలు, ఆ టైప్ ఆఫ్ మాటలు మేము ఆ షోలో కొన్నాం. ఏదో బయట టాక్ ఉంటుంది కానీ అంత లేదు. పొద్దున్న లేస్తే బాయ్స్తో తిరిగి చిరాకు పడుతుంది అన్న, బయట ఇమేజ్ వేరే ఉంటుంది. సో చాలా రిలేటబుల్గా ఉన్నాయి. మీ అంటే డైలాగ్స్ని డైలాగ్స్లా ఉండకుండా ఎలా చూసుకోగలుగుతున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఏ డైలాగు మీది డైలాగ్లా ఉండదు. అంటే నేను ప్రాపర్గా నేను బట్టి కొట్టాను సార్. నేను అసలు మీకు సెట్ అవుతుంది సార్ అది. అదే అంటున్నా, నేను జస్ట్ ఆ కాన్సెప్ట్ చూసుకుంటా, థీమ్ చూసుకొని న్యాచురల్గా నేను ఏం మాట్లాడుతాననేది చూసుకుని అనేస్తానండి. అక్కడ మీ క్యారెక్టర్స్కి, మీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి ఎక్కడో చిన్న రిలేటబుల్ ఫ్యాక్టర్ ప్రతి క్యారెక్టర్కి సెట్ అవుతుంది. ఎలా చూస్తారు? అదేనండి, అంటే నాకు తెలిసి ఐ హ్యావ్ టు బీ మై సెల్ఫ్ ఇన్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. అంటే ఇప్పుడు అది డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్ ఆల్సో సార్. ఇప్పుడు జాక్ లాంటి ఫిల్మ్లో ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఉంది పర్ఫామ్ చేయడానికి కానీ యాక్షన్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుమారో నేను ఇప్పుడు బర్ఫీలో రణబీర్ కపూర్ గారి రోల్ లాగా నేను మూగోడ్ రోల్ చేశాను అనుకోండి, డమ్ అండ్ డెఫ్ రోల్ చేశాను. ఏంటి అలాంటి ఆలోచనలు ఉన్నాయా? కాదు, అలా కాదు, అది అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ అదొక గ్రేట్ ఛాలెంజ్ అవుతుంది. గ్రేట్ ఛాలెంజ్. అప్పుడు నేను ఐ కాంట్ టాక్. సో నేను నా యూఎస్పీ మాట్లాడడం, అండ్ ఇఫ్ ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్ షూస్ నేను అస్సలు మాట్లాడకూడదు. బట్ సినిమా మొత్తం ఇప్పుడు నేను యాక్షన్స్ తోటి సైన్ లాంగ్వేజ్ తోటి నేను అట్రాక్ట్ చేయాలి అంటే దట్ విల్ బీ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. బట్ అదే అంటున్నా, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అలాంటి కథ ఏదైనా ఓకే చేసుకుని మనం ఆ డైరెక్షన్లో ముందుకెళ్తున్నాం అంటే దెన్ ఇట్ ఈస్ అగైన్ అ వెరీ యూ కాంట్ బీ యువర్ సెల్ఫ్. సిద్ధూస్ డైలాగ్స్ కాంట్ కమ్ దేర్, నో. ఎస్, ఎగ్జాక్ట్లీ అలా అండి. సో డిపెండ్స్ ఆన్ ద స్టోరీ. జస్ట్ డమ్ అండ్ డెఫ్ అనే కాదు, మీరు ఏదైనా ఒక వెరీ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఏదైనా రాసుకుని వచ్చారనుకోండి, మీరు ఇప్పుడు రేపు తెలుసు కదా చూస్తారు మీరు, దాంట్లో నేను అసలు ఒక్క పర్సెంట్ కూడా కామెడీ ఉండదు తెలుసు కథలో. ప్యూర్ లవ్ స్టోరీ, అంత ప్యూర్ లవ్ స్టోరీ, వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ అండ్ వెరీ హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ. అది మీకు కామెడీ చేసుకుంటూ హీరో క్యారెక్టర్ అలా ఉండదు, అది కంప్లీట్లీ డిఫరెంట్. దాని గురించి మేమేనది ఏంటంటే బెస్ట్ ఆల్బమ్ దొరుకుతుంది ఆ సినిమాతో అయితే ఒక ఎక్స్పెక్ట్. హోప్ఫుల్లీ అండి, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అయితే దొరుకుతుంది. ఆల్రెడీ ఆల్బమ్ లాక్ అయిపోయింది. సో ఇట్స్ వెరీ గుడ్. మీకు ఆర్టిస్ట్గా అంటే ఎవ్రీ టైం కూడా కొత్త ఛాలెంజెస్ ఏంటంటే మనల్ని ఎందుకు ఇష్టపడుతున్నారో వాటిని మిస్ చేయకుండా కొత్తగా ట్రై చేయటం అనేది ఆర్టిస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే కంప్లీట్ అవే వెళ్ళిపోయిన రిస్క్ అయిపోయింది, కంప్లీట్ అలా ఉన్న రిస్క్ అయిపోయింది. కానీ జాక్ బ్యూటిఫుల్గా బ్లెండ్ అయింది ఈ రెండింటి మధ్య. మిమ్మల్ని ఇష్టపడే క్వాలిటీస్ అన్నీ దొరికినాయి, అట్ ద సేమ్ టైం చాలా కొత్తగా అనిపించింది. కొత్త కథ కూడా దొరికింది. సో స్కేల్ వైజ్ బిగ్గెస్ట్ స్కేల్ అనుకోవచ్చు కదా ఇప్పటి వరకు చేసిన సినిమాలతో? అబ్సల్యూట్లీ, డెఫినెట్లీ. ఓకే. సితారాతో మళ్ళీ ఒక అసోసియేషన్, ఒక 2 సినిమాలు ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు నెక్స్ట్ తెలుసు కదా, అయిన తర్వాత బ్యాడాస్ ఉందండి సితారాతోటి. టిల్లు ఎప్పుడు వస్తాడు మళ్ళీ? సో వాడే వస్తాడు, మనం వాడికి చెప్పేదేం లేదు, దూరుతాడు వాడే వచ్చి. ఇప్పుడు రోజు వచ్చేసి టేక్ ఓవర్ చేసేస్తాడు నన్ను, ఇంకా తీయాల్సిందే మళ్ళీ అని. దెన్ స్ట్రగుల్ స్టార్ట్.
బట్ దానికి టిల్లు క్యూబ్ స్టోరీ లాక్ అయిపోయిందండి. సో ఒక వీళ్ళ ముగ్గురు లేకపోతే జాక్ సాధ్యమేది కాదు అంటే ఎవరి పేర్లు చెప్తారు? ఏ ముగ్గురు పేర్లు చెప్తారు? మీ ఇద్దరు, మీ నుంచే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే కాపీ అంటారు మళ్ళీ. ఆయనే చెప్పండి. మీరు చెప్పండి, తర్వాత సిద్ధు చెప్తాను. అంతలో డెఫినెట్లీ జాక్ మేజర్లీ అంతేనండి. అంటే ఇంకా ఆబ్వియస్లీ ద కోర్ టీమ్ ఉంటుంది కదా సినిమాకి. సరే, వాళ్ళు ఎవరండి మీ దృష్టిలో? భాస్కర్ గారు, మా ప్రసాద్ గారు, బాపి గారు, ప్రకాష్ రాజ్ గారు, వైష్ణవి. ఆబ్వియస్లీ మా కోర్ టీమ్ ముగ్గురని చెప్పలేను. మెయిన్ ప్రిన్సిపల్ మా విజయ్ చక్రవర్తి గారు, డిఓపి గారు, చాలా టెరిఫిక్ విజువల్స్ తీశారు ఆయన. అదే మా కోర్ టీమ్. కోర్ టీమ్ అంతే కదా. మీరు బెస్ట్ 3 ఎవరు వీళ్ళు లేకపోతే టీంలో? భాస్కర్ సార్ డెఫినెట్లీ, సిద్ధు, థర్డ్ ప్లేస్ ఖాళీగా ఉంది. చెప్పేసి మళ్ళీ కాపీ అంటారా నేను ఆలోచిస్తున్నా. కాపీ అవుతుందని మీ ఒరిజినల్ బయట పెట్టకుండా ఉంటే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాపీ అయినా పర్లేదు, మీకు అనిపించింది చెప్పేసి. ఐ థింక్ విజయ్ సార్. విజయ్ సార్ మోస్ట్ అండర్ రేటెడ్ పర్సన్ ఎవరండి టోటల్ టీంలో? సెట్లోనా అండర్ రేటెడా? ఈ టోటల్ టీంలో అలా ఎవరు లేరండి అండర్ రేటెడ్. ఓవర్ రేటెడ్ నేనే సార్. మీరు ఓవర్ రేటెడ్ ఊరికి జోక్ అన్నా కానీ ఎవరు లేరండి. అలా ఏం లేదు. అండర్ రేటెడ్ ఓవర్ రేటెడ్ ఏం లేదు సార్. అంటే వీళ్ళకి ఇంకా చాలా గుర్తింపు రావాలి అన్నట్టు. ఓ అలాగా. అలాగైతే మా సినిమాలో చాలా యాక్టర్స్ ఉన్నారండి. అదా నేననేది అది. ఓ అదా, ఓకే ఓకే ఓకే, యా యా. అలా చాలా మా సినిమాలో చిన్న చిన్న రోల్స్ అవి చాలా ఉన్నాయి. లైక్ ద హోల్ గ్యాంగ్ విత్ ప్రకాష్ సార్ అండ్ మీ టీంలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా గుడ్ ఆర్టిస్ట్, ఎస్పెషలీ మీ టీంలో ఉన్న వాళ్ళు ఇద్దరైతే చాలా బాగా చేశారు వాళ్ళు. సో జాక్ చూస్తుంటే ఒక కొత్త న్యూ ఏజ్ థ్రిల్లర్ చూస్తున్నాం, యాక్షన్ చూస్తున్నాం అని అర్థమవుతుంది. సిద్ధు గారు సూపర్. మీరు ఏదైతే మీ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్స్తో పాటు మాకు కొన్ని కొత్త ఎలిమెంట్స్ కూడా యాడ్ అయ్యి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారని అర్థమవుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.